ఉదయం లేవగానే బాత్రూమ్కి ఫ్రీగా వెళ్ళామనుకోండి, ఆ రోజంతా మనకి స్వర్గం కనిపిస్తుంది. అదే బాత్రూమ్కి ఫ్రీగా వెళ్ళలేకపోయామనుకోండి, ఆ రోజంతా నరకాన్ని చూస్తాం. మందులు లేకుండా మలబద్ధకం నివారించడం ఎలా? చాలామంది మిత్రులు ఫోన్ చేసి మందులు లేకుండా, చూర్ణాలు లేకుండా మలబద్ధకం ఎలా నివారించుకోవాలి అనే విషయాలు నాకు పలుమార్లు ఫోన్ చేసి అడుగుతుంటారు. సరే, ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ హనీఫ్. నేను సర్టిఫైడ్ యోగా వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ని. మలబద్ధకానికి సంబంధించి ఎటువంటి మందు లేకుండా కేవలం 3 ఆసనాలతోటి మలబద్ధకాన్ని చాలా సింపుల్గా నివారించవచ్చు. జీవితాంతం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. గోరువెచ్చని నీళ్లు తీసుకొని మలాసనంలా కూర్చొని నీళ్లు ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగాలి. తాగిన తర్వాత ఒక 15-20 నిమిషాలు మామూలుగా కొద్దిగా రెస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక మనం చేయవలసినటువంటి ముఖ్యమైన 3 ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు అందరికీ తెలిసిన ఆసనాలే. ఆసనాలలో ఒకటి మనం చేసేది తాడాసనం చేయాలి. రెండో ఆసనం ఏంటంటే త్రియక్ తాడాసనం. దీన్ని ఎలా చేయాలి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. దాంతోపాటు ఇంకొక చేయవలసింది ఏంటంటే మరి ట్రంక్ ట్విస్టింగ్ అనమాట. ట్రంక్ ట్విస్టింగ్ అనేది ఒక ఆసనం ఉంటుంది, ఇది కూడా చేయాలి. ఇవన్నీ కూడా బ్రీత్ తోటి ముడిపడి ఉంటాయి. మన దృష్టి అంతా కూడా మనం తీసుకునేటటువంటి శ్వాస మీద పెట్టి ఈ ఆసనాలు కనుక చేయగలిగితే తప్పనిసరిగా మీరు మలబద్ధకం సమస్య నుండి చాలా ఈజీగా బయటపడగలుగుతారు. ఎటువంటి మందులు కూడా వాడవలసిన అవసరం లేదు. DH డైట్ 45 days అనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఆహారం తీసుకుంటే మీకు మలబద్ధక సమస్యతో పాటు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ముఖ్యమైన 3 ఆసనాలు చేయాలి మలబద్ధకం నివారించుకోవాలంటే. మొదటిది తాడాసనం, ఇది అందరికీ తెలిసినటువంటి ఆసనమే. రెండోది త్రియక్ తాడాసన్, మూడోది కటి చక్రాసనం. ఈ 3 ఆసనాలు ఒక్కొక్క ఆసనాన్ని కనీసం 3 నిమిషాలు ఇలా 9 నిమిషాల్లో ఈ ఆసనాలు చేయాలి. ముందుగా తాడాసనం చేసి చూపిస్తాను. సమస్థితిలో నిలబడాలి. నెక్ స్ట్రైట్ ఉండాలి, స్పైన్ కూడా స్ట్రైట్ ఉండాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు ఇలా ముందుకు చాచాలి. ఇప్పుడు 2 అరిచేతులను వేళ్లతోటి ఈ విధంగా కలిపిన తర్వాత అరిచేతులు ముందుకు చాచాలి. ఇప్పుడు నెమ్మదిగా అరిచేతులను 2 చేతులు పైకి లేపాలి. ఎంత వీలైతే అంత చేతులు పైకి లేపాలి. ఇప్పుడు 2 చేతులు మన యొక్క 2 చెవుల్ని ఆనుకోవాలి. తర్వాత నెమ్మదిగా మనం ఒక వస్తువు మీద దృష్టి సారించాలి. 2 అరికాళ్ళ మీద నిలబడాలి. ఈ ఆసనంలో నార్మల్ బ్రీత్ తోటి కనీసం 30 సెకండ్ల పాటు ఈ ఆసనంలో ఉండాలి. మనం ఎటు ఆలోచించకుండా, మన దృష్టి ఎటు మరలించకుండా ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా 30 సెకండ్లు ఈ ఆసనంలో ఉండగలం. నార్మల్ స్థితిలోకి రావాలి. 2 కాళ్ళు భూమిని తాకిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి అరిచేతులు మన వైపు తిప్పుకొని మరలా సమస్థితిలో నిలబడాలి. నార్మల్ పొజిషన్. మరలా ఒకసారి చేసి చూపిస్తాను. నెక్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. 2 కాళ్ళ మధ్యన 2 ఇంచులు గ్యాప్ ఉంచుకోవచ్చు. 1-2 ఇంచుల గ్యాప్ ఉంచుకోవచ్చు 2 కాళ్ళ మధ్యన. నెమ్మదిగా 2 చేతులు పైకి లేపి ఈ 2 చేతులను ఈ విధంగా వేళ్లలో కలిపిన తర్వాత నెమ్మదిగా అరచేతులు ముందుకు చాచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఎంత వీలైతే అంత చేతులు పైకి లేపాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఒక వస్తువు మీద దృష్టి సారించి నెమ్మదిగా అరికాళ్ళ మీద నిలబడాలి. ఈ ఆసనంలో 30 సెకండ్ల పాటు కొనసాగాలి. నార్మల్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. ఇన్హేల్, ఎగ్జిల్. ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మనం ఏదైతే వస్తువు మీద దృష్టి సారించామో అదే వస్తువు మీద దృష్టి సారిస్తూ 30 సెకండ్లు ఈ విధంగా ఉండాలి.
ఈ ఆసనాన్ని 3 సార్లు చేయాలి. నెమ్మదిగా 2 కాళ్ళు భూమికి తాకాలి. 2 చేతులు భుజాలకు సమానంగా. ఇప్పుడు అరచేతులు నార్మల్ పొజిషన్. దీని తర్వాత తాడాసన స్థితిలో నిలబడి 2 చేతులు భుజాలకు సమానంగా తాకిన తర్వాత 2 అరచేతులు కలిపి ఈ విధంగా పైకి లేపిన తర్వాత శ్వాస వదులుతూ కుడివైపుకు, తాడి చెట్లు ఏ విధంగా అయితే ఊగుతుందో ఆ విధంగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యకు, శ్వాస వదులుతూ కిందకు. ఇన్హేల్, ఎక్సేల్, 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 ఇన్హేల్, ఎక్సేల్. నార్మల్ స్థితి. కటి చక్రాసన్. సమస్థితిలో నిలబడాలి. 2 కాళ్ళ మధ్యన 1-1.5 అడుగుల గ్యాప్ పెట్టుకొని 2 చేతులు భుజాలకు సమానంగా లేపిన తర్వాత శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ కుడివైపుకు ఈ విధంగా నడుం భాగాన్ని తిప్పాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ వెనుకకు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఈ విధంగా కటి చక్రాసన్ ఇదొక 30 సెకండ్ల పాటు కొనసాగించాలి. ఇంతే మీరు చేయవలసిందల్లా. చాలా సింపుల్ ఆసనాలు. ఈ ఆసనాలు చేసి హ్యాపీగా కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. ఈ డైట్ చేయండి. జీవితంలో మీకు మలబద్ధకం సమస్య అనేది రాదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం.